హాయ్ అండి. మా మామూలు ఇంట్లో ఈరోజు అయ్యప్ప పూజ అయితే జరుగుతుందన్నమాట. హాయ్ హాయ్ అన్నట్లేదు బాయ్ అన్నట్టు. హాయ్ అండి. రిషాంక్ హాయ్ చెప్పు. సావులకు తీసుకెళ్ళామండి. ఇప్పుడైతే సాములందరూ వచ్చారనమాట. ఇక్కడ పూజ కార్యక్రమం అయితే జరుగుతుంది. అసలు యాక్చువల్గా మేము ఎందుకు ఇప్పుడు కొంచెం గ్రాండ్గా చేస్తున్నామంటే మా మామ కొడుకు అయితే కన్యస్వామి, అందుకని కొంచెం గ్రాండ్గా చేస్తున్నారు. ప్రతిసారి సాములకు అన్నదానం అయితే చేపిస్తాం, ఈసారి కొంచెం బాగా చేసామన్నమాట. ఇక్కడ మేము సాములకి ఏమేమి పెడుతున్నాం రాండి చూద్దూరు. గుత్తొంకాయ కర్రీ, ఆకుకూర పప్పు, అలానే కాలీఫ్లవరు, దొండకాయ ఫ్రై, సాంబారు, టమాటా కర్రీ అనమాట. ఇవన్నీ మా అమ్మాయి చేశారు, మా అమ్మాయి కలిపి చేశారనమాట. ఇది పచ్చడి, అలానే ఇవన్నిటితో పాటు రైస్ కూడా అనమాట. వాతావరణం చాలా కూల్గా ఉందన్నమాట. వర్షం కూడా పడుతుంది. ఇక్కడ మా తాత చూడండి మీకు హాయ్ అని చెప్తున్నాడు. मम नागकुंडधरायन मम क्रीडायन मम जटाधरायन मम नागल శ్రీ పూర్ణ పుష్కల అమ్మ సమేత ఇక్కడైతే తాములు దేవుడికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా పూజ కార్యక్రమం అయితే అయిపోయింది. తెలంగాణ సైడు అయ్యప్ప పూజ అయితే ఇలా చేస్తారు. ఇక్కడ మేమైతే అందరికీ సాములకి అన్నం అయితే వడ్డిస్తున్నాము. సాములందరూ మనస్ఫూర్తిగా అన్నం అయితే తిన్నారనమాట, పాడేయకుండా. అందరు తిన్నాకే లేస్తారనమాట ఒకేసారి సాములందరూ. ఇక్కడ నేను ఫుల్ వీడియో అయితే ఇట్లా పెట్టి తీలేకపోయాను, షార్ట్ వీడియోగా వచ్చేసిందనమాట. ఇంకా సాములందరూ బయటకు అయితే మంచిగా తినేసి మాట్లాడుకుంటున్నారు. ఇంకా సాములందరికీ మనం ఆశీర్వాదం తీసుకోవాలి కదా అందరి దగ్గర, ఇంకా కాళ్ళు పట్టుకొని మొక్కుంటాం కదా. ఇంకా అలా అయితే జరిగింది. మీ సైడు మీరు అయ్యప్ప పూజ ఎలా చేసుకుంటారనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.